తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ కొనసాగించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక శ్రీకాంతాచారి ప్రాణత్యాగాన్ని ప్రజలు ఎన్నటికీ మరువరని అన్నారు. తనపై 1,00,000 కేసులు పెట్టినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు మాజీ మంత్రి హరీష్. ఇక సీఎం రేవంత్ అక్రమాలను ప్రశ్నించినందుకే తనపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దివ్యాంగులను, ఉద్యోగులను మోసం చేసిందన్నారు గులాబీ నేతలు. తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ, కేసీఆర్ అరెస్టును చూసి తట్టుకోలేకపోయిన శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతై అమరుడయ్యాడంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీకాంతాచారి అమరత్వం గొప్పదన్నారు. ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరవరని పోస్ట్ చేశారు కేటీఆర్. సీఎం రేవంత్ 1,00,000 కేసులు పెట్టించినా తాను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపనన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అడుగడుగునా సీఎం రేవంత్ అన్యాయాలను, నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తారన్నారు. రుణమాఫీ, హామీల ఎగవేతలు, 2 నాల్కల వైఖరి బట్టబయలు చేసినందుకే తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రజా కోర్టులో ప్రజా తీర్పుతో సీఎం రేవంత్ కు తగిన శిక్ష పడేంత వరకు ఆగనన్నారు హరీష్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేసిందన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్లోని నివాసంలో ఎమ్మెల్సీ కవితను కలిశారు తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం ప్రతినిధులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డబ్ల్యూపీడీ 2016 చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు కవిత. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. సీఎం పర్యటనలకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు టచ్ లో ఉన్నారనే విషయంలో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలు కూడా దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు డైరెక్ట్ టచ్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి కార్యక్రమంకే అటెండ్ కాని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి సొంత పార్టీ జిల్లాల నియోజకవర్గాలకు పోయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే వారిపైన విశ్వాసం లేదు. ఇవన్నీ కూడా డంబాచారాలు మీదికి అంతున్నట్టంటే కేసీఆర్ గారు తిడితే నేను బలంగా నాయకుని, నా తప్ప ఇంకో నాయకుడు లేడని ప్రయత్నంలోనే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఉన్నారు. కూకట్పల్లి కేపీహెచ్బీ డివిజన్లో వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకు వీల్ చైర్స్ అందజేశారు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. వికలాంగులకు సైకిళ్లు, చేయూత పరికరాలు, వికలాంగుల గ్రూపులకు వడ్డీ లేని 10 లక్షల రూపాయల చెక్కులను అందించారు. ప్రతి సంవత్సరం విధానంలో మీకు ఏవైతే ఆపత్తి ఉన్నదో అప్పుడున్న స్థానిక కార్పొరేటర్ తీసుకెళ్ళండి. మీకు ఏదంటే నా దృష్టి తీసుకొస్తే ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాం. ఒకవేళ ప్రభుత్వం కూడా ఏదైనా పరిస్థితి ఉంటే మా సొంత నిధులతోనైనా సరే, మా పార్టీ పరంగా అయినా సరే మేము సాయం చేసేదానికి పూర్తి కృషి చేస్తాం. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. 317 జీవోను అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. స్థానికత ఉన్నటువంటి ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు పోయినరో వాళ్ళందరినీ కూడా ఆయా స్థానికత జిల్లాలో సర్దుబాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నటువంటి విషయాన్ని పూర్తిగా విస్మరించారు. ఇచ్చిన జీవోలలో కూడా ఏం చెప్పారంటే కేవలం వేకెన్సీ ఉంటే మాత్రమే అమలు చేయాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ చెప్పడం అనేటువంటిది ఇది నిజంగా ఉద్యోగుల్ని మోసం చేయడం. హన్మకొండ జిల్లా మడికొండలో సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ గురుకులాలకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్నారు పోలీసులు. సమస్యలకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం ఇలాంటి నిర్బంధాలకు పాల్పడడం దుర్మార్గమైన చర్య అన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. గురుకులాలు బాగయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంబడిస్తూనే ఉంటామని అన్నారు.